పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతు కాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతనిపై పోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిరుపతి లీలామహల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకై పానీపూరి పండి దగ్ధమైంది. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 8 వాహనాలను సీజ్ చేశారు. జార్ఖండ్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వంపై పోరును మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈరోజు 24 జిల్లాల కేంద్రాల్లో సీఎం హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ప్రకటించారు. జార్ఖండ్లోని లాతేహర్ జిల్లాలో కంటైనర్ ట్రక్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. చింగం మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దిగుబడి ఆధారిత పంటల ప్రీమియం చెల్లింపు గడువును మరోసారి బీమా కంపెనీలు పొడిగించాయి. ఆగస్టు 31 వరకు ప్రీమియం చెల్లింపునకు వెసులుబాటు కల్పించాయి. ఇండోనేషియా భూకంప ఘటనలో మృతుల సంఖ్య 57కు చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగ్ఫోల్డ్ కప్ చెస్ టోర్నీ 5వ రౌండ్లో గేమ్ను డ్రా చేసుకున్నాడు ప్రజ్ఞానంద. అమెరికాకు చెందిన వెస్లీ సోతో పాయింట్ పంచుకున్నాడు. హాకీ ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు తమ తొలి పోరుకు సిద్ధమైంది. ఇవాళ చైనాతో భారత్ తలపడనుంది.